వదిన అయితే మెట్ల కాడ దాకా నడిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ నుంచి 20 రూపాయలు అయితే అని చెప్పి మమ్మల్ని ఆ నుంచి ఇటు దాకా నడిపిస్తూనే ఉంది. ఇంకా నడుచుకుంటూ పోతున్నాం. అమ్మది ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? ఏమనేమో ఈడనే నడుస్తా, ఆడ మెట్లెక్క నడుస్తాం మమ్మీ అని ఏమంటుంది. ఈమెమో ఈ నుంచి ఇడికే నడవా నడు అని మరి తోలకొస్తుంది మమ్మల్ని. సో ఇంకా మెట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాం. నేను చెప్పులు లేకుండా నడుస్తున్నా చూడండి. ఇవి ఇప్పటి నుంచి ఇంకా భక్తి అనమాట, చెప్పులు లేకుండా. ఫైనల్గా 1 to 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ అయితే ఇంకా టెంపుల్ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసిన అనమాట. ఇంకా మా వదిన కాదండి, మేము కూడా ఇష్టంతో నడుచుకుంటూ వచ్చినామంట కావాలని. ఇంకా తను డబ్బులు అయితే అని చెప్పేసి అన్నదని చెప్పేసి జోక్గా నేను అలా చెప్పాను. దేవుడి మీద నడవాలని చెప్పేసి ఖచ్చితంగా నడుచుకుంటూనే వచ్చినాం అనమాట. సో ఇక్కడ కొబ్బరికాయలు తీసుకునే దగ్గర చేంజ్ లేవని చెప్పేసి ఆంటీ సరైతే వచ్చేటప్పుడు ఇవ్వలేరా నువ్వు తీసుకెళ్ళి అని చెప్తే, లేదా ఆంటీ 10 రూపీస్ చేంజ్ లేవు అని చెప్పేసి అంటే, ఏం కాదు నాన్న వచ్చేటప్పుడు ఇవ్వండి ఇక్కడి నుంచి వస్తారు కదా అని చెప్పేసి అంటే, ఇంకా అవి అక్కడ పెట్టేసి మా దగ్గర ఉన్న ఒక బ్యాగ్ అయితే తన దగ్గర పెట్టేసుకొని చెప్పులు ఎక్కడ పెట్టాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నాం అనమాట. మనం ఇంత టెంపుల్ కోసము బట్ చెప్పులు అయితే ఎక్కడ ఇవ్వాలో పెద్ద క్వశ్చన్ కదా. సో ఇక్కడ ఇంకా 10 రూపీస్ అంట, ప్రతిదానికి ఇక్కడ టెండరేనంట. సో అందుకని చెప్పేసి 10 రూపీస్ ఇచ్చేసి అక్కడ చెప్పులు అయితే పెట్టేసి ఇంకా మంచిగా దేవుడికి మంచిగా మొక్కుకొని మెట్లు ఎక్కడమైతే స్టార్ట్ చేసేసినాము. అసలు శివలింగయ్య అసలు చాలామంది ఫేమస్ అంట ఈ టెంపుల్. అసలు ఏ కోరిక నెరవేరినా ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి చాలామంది చెప్తుండే. బట్ నేను కూడా 6 years బ్యాక్ నాకు బాబు పుట్టాలని చెప్పేసి అనుకున్నా. అప్పుడు నాకు ఖచ్చితంగా వెంటనే నేను అనుకున్న వెంటనే 1 year వరకు కాలేదు. బట్ కానీ తర్వాతకైనా సరే నాకు బాబు అయితే పుట్టాడు కదా. సో పుట్టినందుకు నేనైతే ఇంకా మెట్ల మించి నడుచుకుంటూ వెళ్తా అన్నాను కాబట్టి ఈ రోజైతే ఇంకా ఫైనల్గా మెట్ల మించి నడవడానికి అయితే ఈ రోజుకి కుదిరిందనమాట. ఇంక ఈరోజు టెంపుల్ మాకైతే దగ్గరే ఉంది, కానీ పోవడానికి మాత్రం అస్సలు చిన్నపిల్లలు అని చెప్పేసి వీలు కాక ఫైనల్గా ఈరోజైతే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఆ శివయ్య మీద నమ్మకంతో మెట్లు అయితే ఎక్కేసినమాట. ఇంకా కింద స్టార్టింగ్లోనే కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోయాయి అనమాట. నాకైతే తిరుపతి మెట్లతో పోలిస్తే తక్కువే ఉన్నాయి. బట్ కానీ తిరుపతి ఏమో 7 ఉండదు కదా. సో ఇక్కడ ఒక్కటే కొండ కాబట్టి అసలు ఆ శివయ్య పవర్ఫుల్ ఏంటో అండి. ప్రతి చిన్న పిల్లలు కూడా అసలు చాలా ఈజీగా మెట్ల మించి బొట్లు పెట్టుకుంటే నడవడము, అసలు ఎవరైనా సరే ఆటోమేటిక్గా ఆ పవర్ అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత అందరికీ దేవుడి దగ్గరికి వెళ్ళగానే వచ్చేస్తుంది అనుకుంటా. సో ఇంకా మంచిగా మొక్కేసుకొని కొబ్బరికాయ కొట్టేసి స్టార్ట్ అవుతాయి. వదిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ అత్తమ్మ చనిపోయింది. సో అందుకని చెప్పేసి ఇంకా వాళ్ళు కొబ్బరికాయ కొట్టడం అట్లాంటివి చేయకోకుండా దేవుడి దర్శనం చేసుకుందాం అని చెప్పేసి ఇంకా దేవుని కూడా ముట్టుకోకుండా అక్కడ నేను కొబ్బరి బొట్టు తీసుకొచ్చేసి వాళ్ళకైతే పెడుతున్నాను అనమాట. నాకైతే మస్తు అంటే మస్తు జలుబైంది. వాయిస్ చూస్తేనే మీకు అర్థమైపోతున్నాలే. ఇంకా అసలు అక్కడ వాటర్కో ఏమో అసలు ఊరికే జలుబు అయిపోయింది అనమాట నాకు. ఇంకా కింద స్టెప్స్ అయితే దండం పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోయినామంట. ఇంకా మేమైతే పక్కన ఉన్న వాళ్ళు మేమైతే ఫ్రెండ్స్ లాగా కలిసిపోయినాం. మేమైతే ఇంకా మంచిగా ఫ్రెండ్స్ లాగా కలిసిపోయి స్టార్ట్ అయిపోయినాం. అయితే ఇక్కడ ఏంటంటే ట్విస్ట్, మనకి ఏదైనా ఉంటే మనం అంటే థర్డ్ మెట్టు ఎక్కినేసరికి ఇంకా ఎక్కలేకపోతామంట. సో అందుకని చెప్పేసి నేను 4-5 మెట్ల వరకు మెల్లగా ఎక్కిన. అసలు ఎక్కలేనా నాకు ఇంకేమైనా ఉందా అని చెప్పేసి ఇంకా మెట్లు అయితే స్టార్ట్ అయిపోయిందన్నమాట. చూడండి ఎన్ని మెట్లు ఉన్నాయో, అక్కడ వరకు అయితే వెళ్ళాలంట. స్టార్ట్ అయిపోయి ఉంటే చూస్తుండండి. అలా కూడా తీసుకొస్తా. ఇక్కడైతే మంచిగా ఇంకా వీడియో తీసుకుంటూ నడుచుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఇంకా తను చూడండి ముఖాల మీద నడుచుకుంటూ బొట్లు పెట్టుకుంటూ వస్తుంది. ఇంకా ఇక్కడికి వచ్చినామంటే మనకి ఆల్మోస్ట్ ప్రశాంతత అనేది చాలా ఉంటుందంట. అందుకని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు అనమాట. ఇంకా మనం అక్కడ ఉన్న వాళ్ళని తెలుసుకుంటే ఇది చాలా పవర్ఫుల్ గాడ్ అని చెప్పేసి అన్నారు. అసలు యాక్చువల్ చెప్పాలంటే శివయ్య ఈజ్ పవర్ఫుల్. బట్ కానీ అక్కడ ఇంకా మనకి ఏదైనా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరిపోతుందంట. సో ఇంకా ఫైనల్గా స్టార్ట్ వరకు అయితే వచ్చేసినాం. అసలు వ్యూ అయితే మస్తు ఉంది ఇక్కడ. చూడండి ఎంత బాగుందో. వావ్, చెరుగట్టు మొత్తం అవుపిస్తుంది అనమాట. మస్తు ఉంది అసలు వ్యూ అయితే. సగం దూరం అయితే వచ్చేసినాం, కానీ అంత అలసిపోయినట్టు అయితే ఏమనిపిస్తుంది. చాలా తక్కువే ఉన్నాయి మెట్లు. తిరుపతి అన్నట్టు ఏం లేవు. సో ఒక 1 minute రెస్ట్ అనమాట. కాదు మెట్లే ఉన్నాయి అనమాట. వ్యూ అయితే మస్తు ఉంది అనమాట. బ్యాక్గ్రౌండ్ చూపి నల్లగా ఉంది. మస్తు ఉంది వ్యూ అయితే. సరసానికి పైకి అయితే వచ్చేస్తాం. చూసి ఉండండి. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది. తొండంట. ఈ కలర్ మేము ఎప్పుడు చూడలేదు. ఈ కలర్ ఫస్ట్ టైం చూడడం. ఆల్మోస్ట్ వీఆర్ హియర్. స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. జస్ట్ కవే అక్కడికైతే ఇంకా అయిపోయినట్టే.
ఫైనల్గా మెట్లయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. మేము వచ్చేసి మండే రోజు వదిలినాం కాబట్టి, అది కాక ఆ రోజు పౌర్ణమి ఉంది కాబట్టి 29th రోజు ఇంకా కొంచెం రష్ అయితే బాగానే ఉందన్నమాట. ఇంకా మధ్యాహ్నం వెళ్ళాం కాబట్టి దర్శనం అయితే లోపల ఎంట్రీ ఉంటుందో ఉండదో తెలియదు. బట్ కానీ 3 గుండ్లకైతే 24 hours ఎప్పుడైనా వెళ్ళొచ్చంట. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఏమంటారు కోనేటిలో ఖచ్చితంగా ఇంటి దగ్గరనే స్నానం చేసి వచ్చినాం కదా, ఇంకా కాలు చేతులు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకుందామని చెప్పేసి కోనేట్లోకి అయితే దిగేసినాము. అక్కడైతే చాలా మందికి దేవుడు అయితే బాగా వస్తున్నాడు. వాయిస్ తోటి ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు వాళ్ళైతే అసలు మస్తుగా. అసలు ఎక్కువ దేవుడు చెప్పుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట చెరుగట్లో. చెప్తారేమో బాగా అక్కడ. ఇంకా ఆ తర్వాత మంచిగా కాలు చేతులు కడుక్కొని ముఖం కూడా తూడ్చుకొని ఇంకా 3 గుండ్ల దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది, పీస్ఫుల్ అనిపించింది. బట్ కానీ కొంచెం నీట్నెస్ అనేది చాలా తక్కువ అనిపించింది ఇక్కడ. అస్సలు నీట్నెస్ అన్నది అస్సలు లేదు, మరి ఎందుకో ఏమో. ఇంకా అక్కడ జనాలు బట్టో లేకపోతే ఎట్లనో కానీ అసలు కొంచెం నీట్నెస్ అయితే అస్సలు లేదు. ఇంక ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాల దగ్గరికి అయితే వచ్చేసినాయి. ఇక్కడ నెయ్యి దీపము ఇంకా 365 ఒత్తులు ఉంటాయి కదా, సో అది ఎదిగిద్దామని చెప్పేసి స్వామివారి పాదాలకు అభిషేకం చేద్దామని చెప్పేసి పాలు ఇంకా అవైతే తీసుకొని వచ్చిన అనమాట. సో ఫస్ట్ అయితే 3 రౌండ్లు ప్రశాంతంగా తిరిగిన తర్వాత పబ్లిక్ అయితే ఇక్కడ బాగా స్వామివారి దగ్గర పాదాలు కడగడం చేసేసి నెత్తి మీద నీరు చదువుకొని అక్కడ ఇంకా 365 ఒత్తులు ఎదిగేయడం అట్లా చేస్తున్నారు అనమాట అందరూ. ఇంకా మేము కూడా అదే విధంగా అందరూ చేసేటట్టు మనం కూడా ఫాలో అవ్వాలి కదా, కొత్తగా మనకి తెలియదు కదా, వేరే వాళ్ళని చూసుకుంటూ మనం కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఇంకా అదే విధంగా మేము కూడా ఫస్ట్ అయితే 3 rounds అయితే తిరిగేసి మంచిగా మనసులో మొక్కుకున్న తర్వాత ఇంకా దీపం వెలిగించేసి స్వామివారి పాదాలకు అభిషేకం చేసేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ అయితే ఇంకా 3 గుండ్ల దర్శనంకి అయితే వెళ్ళినాం అనమాట. అయితే ఇక్కడ ఎప్పటి నుంచి నాకు తెలిసి ఇది మా అత్తమ్మ 50 years బ్యాక్ అయితే అత్తమ్మ వాళ్ళైతే వెళ్తారు. ఇక్కడ నాకు తెలిసినది ఏంటంటే సంతానం లేని వారికి కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ అమావాస్య రోజు కానీ పున్నం రోజు కానీ వచ్చి నిద్ర చేస్తానంట చాలా మంచి అయితే జరుగుతుందంట. అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కూడా అదే నమ్మకంతో స్వామివారికి ఈ రామలింగేశ్వర స్వామికి చెరుగట్టుకి అయితే మంచికైనా చెడుకైనా ఈ దేవుడు అనేది చాలా పవర్ఫుల్ అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు అనమాట. తనకి దగ్గరికి మనం మంచున్నా చెడున్నా స్వామివారి దగ్గరికి వెళ్ళేసి నిద్ర చేసేసి మనం ఇంటికి వస్తే మంచి జరుగుతుందంట. అమావాస్య రోజు కానీ పున్నం కానీ సంతానం లేని వాళ్ళు కానీ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటి వాళ్ళకి ఎక్కువ స్వామివారు అయితే పవర్ఫుల్ చూపిస్తారని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ నమ్మకము ప్లస్ నా నమ్మకము జనాలు చెప్పే నమ్మకం కూడా అదే అనమాట. ఆ విధంతో అందరూ ఇంకా వెళ్తారనమాట. నేను కూడా చెప్పాను కదా మా బాబు పుట్టారని చెప్పేసి అప్పుడైతే మొక్కుకున్నాను. నాకైతే ఇంకా 1.5 year 2 years తర్వాత బాబు పుట్టాడు. మా బాబు కూడా ఇప్పుడు 5 years వచ్చేసినాయి. ఇంకా ఆల్మోస్ట్ అప్పుడు తీర్చాల్సుకున్న మొక్కు ఈ రోజైతే మెట్టు నడిచి స్వామివారి దగ్గరికి వచ్చేసి మంచిగా స్వామివారి పాదాల దగ్గర అభిషేకం చేసేసి 365 ఒత్తులు అయితే వెలిగించేసి ఇంకా ఆ ఒత్తులకైతే ప్రదక్షించుకుంటుండనమాట. ఒక్కటి ఏంటంటే వదిన వాళ్ళు కూడా మంచిగా అన్నీ చేస్తుంటే బాగుండే. బట్ కానీ వాళ్ళ అత్తమ్మ చనిపోయి 1 year అవుతుంది. చెయ్యొద్దని కొంచెం మంది, చెయ్యొచ్చని కొంచెం మంది, అంతా ఆఫ్ అనమాట జనాలకి. మనకేంటంటే కొంచెం మంది ఏమో చెయ్యొచ్చు అని చెప్తారు, కొంచెం మంది ఏమో చెయ్యొద్దని చెప్తారు. అసలు అలా చెయ్యాలా చెయ్యొద్దా ఏం అర్థం కాక క్వశ్చన్ మార్క్ తోటి సరే ఈ దేవుని అయితే ముట్టుకోవద్దని చెప్పేసి దూరం నుంచే దేవుని అయితే మంచిగా మొక్కుకుంటూ ప్రశాంతంగా ఇంకా అన్నీ ఏవైనా సరే ఇంకా కొబ్బరికాయ కూడా అవి కూడా కొట్టకుండా అన్ని మనీ అన్న దేవుడు ఉండిలో అయితే వేసేసారన్నమాట. ఇక్కడ ఇంకా ప్రతి చిన్నదానికి బాగా ఏమంటారు రేట్లు అనేది టూ మచ్ అనమాట, డబల్ ఉన్నాయన్నమాట. ఏమని అంటే ఇంక ఇక్కడ మాకు టెండర్ అని చెప్పేసి అంటున్నారు. సో ఇంకా సరే వాళ్ళు ఎట్లా బతికితే అట్లా బతుకుతారు కదా, మనం ఏం చేస్తాం, మనం ఎప్పుడో ఒక రోజు వెళ్ళేవాళ్ళం తప్పదు. బట్ కానీ ఇంకా ఎప్పుడు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. సో ఈ విధంగా స్వామివారి పాదాలు అయితే కడిగేసి ఇంకా మా నెత్తి మీద నీళ్ళు చదువుకొని స్వామివారిని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అక్కడ కొబ్బరికాయ నీళ్ళతో కూడా స్వామివారికి కాళ్ళు కడిగేసి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ అయితే దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా పబ్లిక్ అయితే నాకు ఒక రకంగా చెప్పాలంటే బాగానే ఉన్నారు, అంత ఎక్కువైతే లేరు, మామూలుగా ఉన్నారనమాట. సో ఇంక ఇక్కడైతే అయిపోయిందనమాట. ఇంకా అక్కడ దండం పెట్టుకొని ఇంకా కిందికి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. అసలు ఇంక ఇక్కడ డౌన్ చూస్తుంటే నాకైతే జారి పడిపోతారేమో అనిపిస్తుంది జనాలు చూస్తుంటే, కానీ మెల్లగా నడుచుకుంటూ వెళ్ళినాము. ఎండ కూడా అంత పెద్దగా ఏం లేదు, మామూలు ఎండనే ఉంది, మబ్బుల ఎండలాగా అనిపిస్తుంది. సో ఇంక ఇక్కడ దర్శనంకి ఒక్కడు కూడా ఓపెన్ ఉంటే బాగుండు అనిపించింది. దానికి దర్శనానికి అప్పుడే 12:30కే క్లోజ్ చేస్తారంట. మేము అప్పటికే లేట్ అయిపోయింది అనమాట, వెళ్ళేసరికి 1 అయిపోయింది. వదిన కొంచెం బస్సులు దొరకక రావడానికి చాలా లేట్ అయిపోయింది అనమాట. ఇంకా సరే ఈ 3 గంటల దర్శనంకి అయితే వెళ్ళాము కదా,
ఆ తర్వాత కింద పార్వతమ్మ కూడా ఉంటుందంట, ఆ టెంపుల్కి అయితే వెళ్ళాలి. అక్కడ కూడా దర్శనం ఉంటుందా ఉండదా అని చెప్పేసి డౌట్ అనమాట. బట్ కానీ ఇంకా మేము వెళ్ళేసరికి 4కి 3:30 to 4 మధ్యలో మళ్ళీ ఈవినింగ్ దర్శనం అయితే ఓపెన్ చేస్తారంట. సో అందుకని చెప్పేసి ఆ లోపల మేము కిందికి వెళ్తామేమో అనిపిస్తుంది. బట్ కానీ నేను పిల్లల్ని తీసుకురాలే కదా, స్కూల్ టైం అయిపోతుంది అని చెప్పేసి నాకైతే మళ్ళీ స్కూల్కి ఇంటి దగ్గరికి వచ్చేసరికి వెళ్ళాలి కదా అన్న టెన్షన్ తోటి నాకు మైండ్లో మొత్తం ఇంకా ఒక 50% దేవుడి మీద ఉంది, 50% టైం అయిపోతుంది అన్న టెన్షనే ఉందన్నమాట. ఇంకా మళ్ళీ పిల్లలు వస్తారేమో, మళ్ళీ తొందరగా ఇంటికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా టెన్షన్తోనే ఫాస్ట్గా పైకి అయితే ఎక్కేసి ఇంకా మూడుగుండ్ల దర్శనంకి అయితే దారి అయితే ఇక్కడ అనమాట. 10 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ ఛార్జ్ చేసుకొని టికెట్ తీసుకొని మనం లోపల నుంచి వెళ్తే వెళ్ళొచ్చు మూడుగుండ్ల నుంచి. లేదంటే స్టెప్స్ అయితే ఉన్నాయి, ఈజీగా ఉంది, అంత ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ కానీ నేనైతే అక్కడికి వెళ్ళినాక లోపల నుంచి మూడుగుండ్ల నుంచి వెళ్ళాలని ఎంత అనుకున్నా. బట్ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళనా మీరే చూడండి అసలుకి ఏమైందని చెప్పి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రష్ అయితే బాగుంది. చూసిన నమ శివాయ, ఓం 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 నమ శివాయ. ఆడ ఎంత నువ్వు ఎట్లా మించి అక్కడ ప్రతి ఒక్కరి నోట్ల నుంచి ఇంకా నమ శివాయ అంటూనే అర్చుకుంటూనే వెళ్తూనే ఉన్నామన్నమాట. అసలు అక్కడికైతే వెళ్ళిన తర్వాత అదైతే క్లోజ్ చేసి ఉందన్నమాట, లోపల నుంచి వెళ్ళేది. బట్ కానీ కింది నుంచి అయితే వెళ్దామని చెప్పేసి ఉన్నాం. చూడండి అసలు పైన మొత్తం ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంకా లోపలికి వెళ్దామని చూసేసిన అయితే ఫస్ట్ ఒక ఆమె అక్కడ క్లోజ్ అయిపోయిందని చెప్పేసి భయపడుతుండే. అయితే సరే ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ నేను వెళ్దామని చెప్పేసి ఇంకా అందులోకి వెళ్ళిన. అయితే నేను వెళ్ళంగానే నా ముందర ఇంకొక ఆమె మళ్ళీ మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోయింది. ఇంకా నాకైతే మస్తు మాయమైపోయి నేనైతే ఇంకా లోపల నుంచి వెళ్ళలేదనమాట. ఇంకా బయటకు వచ్చేసి ఇంకా నెక్స్ట్ పక్కన స్టెప్స్ నుంచి అయితే వచ్చేసిన. కానీ అసలు ఇదైతే మిరాకిల్ అని చెప్పొచ్చు. అసలు ఆ ఎప్పటి నుంచో ఆ గుండెల మధ్యన అసలు స్వామివారు అయితే ఖచ్చితంగా అక్కడ ఉన్నారని అయితే నిజంగా నమ్ముతాను అనమాట నేనైతే. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్వామివారికి దండం పెట్టుకొని ఇక్కడ అభిషేకం కూడా చేపిస్తారంట, కాకపోతే మార్నింగ్ టైంలో చేపిస్తారంట. సో ఇంక ఇక్కడ విభూతి కూడా తీసుకొని తన దగ్గర దండం పెట్టుకొని ఇంకా ప్రశాంతంగా స్వామివారిని చూసిన తర్వాత మనసు అయితే ప్రశాంతంగా ఉందనమాట. ఫైనల్గా స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అక్కడ లడ్డు ప్రసాదం తిని లడ్డు వీడియో తీయడం మర్చిపోయినా, ఇంటికి పోయినాక చూపిస్తా. ఇంకా మెట్లయితే మళ్ళీ రిటర్న్ కిందికి మెట్ల మించే దిగుతున్నాం అనమాట. సో ఇంకెందుకంటే మా వస్తువులు అనేవి కొన్ని అక్కడ పెట్టేశాము, మళ్ళీ ఆటోలో వెళ్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ మెట్ల మించే దిక్కుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. స్వామివారి దర్శనం అయితే మంచిగా అయిపోయింది. సో ఫైనల్లీ చెరుగట్ట దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఈరోజు ఇంటికైతే వెళ్ళిపోతున్నాను, చూస్తుండండి. ఇంకా పైనుంచి కిందికైతే వచ్చేసాము, స్వామివారి దర్శనం చేసుకుని. ఆ తర్వాత కింద ఇక్కడ పార్వతమ్మ టెంపుల్ అయితే ఉంటుందంట. సో అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని ఆ తర్వాత బస్ స్టాండ్ నార్కెట్పల్లి వరకు అయితే ఒక బస్ ఎక్కేసి వచ్చేసినాము. ఇక్కడ రష్ చూడండి ఎంతమంది ఉన్నారో పబ్లిక్ అయితే. ఇంకా ఫైనల్గా ఇంకా 5:30 వరకు అయితే ఇంటికైతే రీచ్ అయిపోయినాం అనమాట. ఇంకా వెయిట్ చేస్తున్నాం హైదరాబాద్ బస్ కోసము. బస్సు రాగానే బస్ ఎక్కేసి ఇంకా మొత్తం ఫుల్ స్టాండింగ్లోనే వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళేటప్పుడు స్టాండింగే, వచ్చేటప్పుడు స్టాండింగే, మొత్తం స్టాండింగే. ఫ్రీ బస్ అయితే ఈరోజు అయితే యూజ్ చేసుకున్నాను అనమాట. నేనైతే ఇంకా ఇన్ని రోజుల తర్వాత చెరుగట్టు ప్రయాణానికి ఫ్రీ బస్ అయితే యూజ్ చేసేసుకొని వచ్చేటప్పుడు ఫ్రీ బస్లోనే, వెళ్ళేటప్పుడు ఫ్రీ బస్లోనే వెళ్ళిపోయాను అనమాట. ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.